ఈ దినముక ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రిత్రములుగా కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదవబడు దేవుని వాక్యం ఇందుము. ఈ దినముక ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రిత్రములుగా కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదవబడు దేవుని వాక్యం ఇందుము. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగురు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఈ దినముక ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రికములు సరి అయినవి.